కొంతమంది పేషెంట్స్ ఉంటారు లైక్ 7th మంత్ 8th మంత్ వాళ్ళని లేట్ మిస్క్యారేజెస్ అంటాం. 7th మంత్ లోపల వాళ్ళని మిస్క్యారేజెస్ అంటాం. 7th మంత్ తర్వాత అంటే 8 మంత్స్ లో ఏదన్నా డెలివరీలు అయ్యి బేబీలు చనిపోవటం అట్లా అయితే ఐయుడీస్ అంటాం అనమాట. ఇంట్రాయూట్రైన్ డిమైజ్ అంటాం బేబీస్ ని. లేదంటే పుట్టిన తర్వాత కూడా బేబీస్ చనిపోవచ్చు. ఇట్లాగా అయిన పేషెంట్స్ లో మళ్ళీ వాళ్ళల్లో నార్మల్ డెలివరీ అయిందా, వాళ్ళకి సిజేరియన్ అయిందా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. నార్మల్ డెలివరీ అయితే ఈజీగా మనం 6 months to 1 year ఆగిన తర్వాతే ప్లాన్ చేయమంటాం. అదే సిజేరియన్ అయితే కంపల్సరీ 18 months గ్యాప్ ఉండాలి వాళ్ళకి. 18 months గ్యాప్ తర్వాతనే వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి సిజేరియన్ అయింది అంటే యుట్రస్ మీద ఒక మార్క్ వచ్చింది, మళ్ళీ స్టిచ్చింగ్ చేయటం వల్ల అది వీక్, అది స్ట్రెంగ్థనింగ్ ఉండే ఛాన్సెస్ 18 months తర్వాతే ఉంటది అనమాట. సో 18 months బిఫోరే మీరు ప్లాన్ చేసుకుంటే మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ డెలివరీ అప్పుడు ఛాన్సెస్ ఏంటంటే ఆ కుట్లు విడిపోయే ఛాన్సెస్ అట్లా ఉండొచ్చు అనమాట. సో ఇట్లా బేబీ చనిపోవటము ఇట్లా అయిన వాళ్ళు అంటే ఆఫ్టర్ 7 to 8 months తర్వాత బేబీ చనిపోయి సిజేరియన్ అయిన వాళ్ళు కంపల్సరీ 18 months గ్యాప్ తీసుకున్న తర్వాతే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయాలి. అదే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు మోస్ట్లీ ఒక 1 year కి ప్లాన్ చేసుకోవచ్చు. దానికి మించి ఎక్కువ ఆగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్కార్ ఏది ఉండదు. అండ్ విత్ ఇన్ 45 days మన గర్భసంచి నార్మల్ స్టేజ్కి వస్తుంది. అండ్ దాని ద్వారా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా బెటర్ గానే ఉంటాయి, అంటిల్ అన్లెస్ ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే తప్పించి.